వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అందుకే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని తరిమి కొట్టాలని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమిలి నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని హామీ ఇచ్చారు. 6వ వార్డులోని ఎన్నికల ప్రచారంలో చేసిన ఆయన రేవళ్లపాలెంలోని జరిగినటువంటి సభలో మాట్లాడుతూ అభివృద్ధిలో భీమిలిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా చేస్తానన్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను కూల్చేసిన ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు టీడీఆర్ ఇవ్వలేదని, 8 నెలలుగా కనీసం రోడ్డు మీదున్న డెబ్రిస్ కూడా తీయలేదని, ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రోడ్డు విస్తరణ చేయాల్సి వస్తే అధికారులను తీసుకువచ్చి నష్టపరిహారం బాధితులకు అందజేసిన తర్వాతే కూల్చివేతలు చేపట్టేవారమని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి అభివృద్ధి చెందే అవకాశం ఉన్న మధురవాడ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉంటానని భరోసా ఇచ్చారు.